పేరేంటన్నా? చల్లాకనికి రెడ్డి, ఏ ఊరన్నా? మల్లవరం. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? జగన్. ఎందుకని? చేసిన పథకాలు. ఏం చేస్తారు జగన్ ఈ పథకాలు? వాలంటీరు, సచివాలయం, నాడు నేడు, స్కూళ్ళు, ఆసుపత్రులు వస్తున్న పథకాలు వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. చంద్రబాబు అయితే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు, నమ్మే పరిస్థితి లేదు. లేదంట. ఎందుకని అలా? అతని దగ్గర అలిగానే హామీలు ఇస్తున్నాడు, రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. చంద్రబాబు పోయిన మంత్ కానీ మొన్న నెల కానీ పింఛన్ ఇస్తుంటే అడ్డుకున్నారు కదా, ఈసీకి ఫిర్యాదు చేసి. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇవ్వకుండా అమ్మఒడి కానీ, వ్యవస్థ దీవెన, విద్యా దీవెన కానీ, సబ్సిడీ కింద వచ్చే డబ్బులు కానీ రాకుండా ఆపుతున్నారు అంటున్నారు, ఈసీకి ఫిర్యాదు చేసి. ఎందుకని అలా? విజయాన్ని అడ్డుకోవాలని, జగన్ విజయాన్ని అడ్డుకోవాలని. అలా అడ్డుకుంటే ఏమొస్తుంది అంటారంటే? అతని స్వార్థం కోసం. స్వార్థం కోసం. ఇప్పుడు అలా అడ్డుకుంటే జగన్ గారు ఓడిపోతారు అంటున్నారు అని అతను భ్రమపడుతున్నాడు, కానీ అది జరగదు. అది జగన్ గారు రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదు అంటున్నారు. కళ్ళుండి చూసే వాళ్ళకి అవపడిద్ది, అది డెవలప్ చేసింది చెయ్యండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద వస్తే జగన్ గారు అధికారం తీసుకొస్తే ప్రజల దగ్గర భూములు లాకేసుకుంటారని చంద్రబాబు ఆరోపణ చేస్తారు. అది ఎవరి వల్ల? చంద్రబాబు వచ్చిన వల్ల కాదు. మన రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరు ఇది చేయలేరు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే మంచిది అంటారు ప్రజలకు. ఏ విధంగా? మంచిదే వాస్తవంగా అయితే. ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ప్రజలకు? ఒకటి భూమి ఒకటి కబ్జా చేయకుండా, డబల్ రిజిస్ట్రేషన్లు అవ్వకుండా క్లీన్గా ఉంటాయి, క్లియర్ టైటిల్ ఉంటుంది. జగన్ గారు వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్తున్నారు. జగన్ జనాన్ని బాగు చేసేవాడే కానీ జనాన్ని నాశనం చేసే అతను మనస్తత్వం కాదు. రాష్ట్రంలో గంజా ఎక్కువైపోయింది జగన్ గారు వచ్చాక అంటున్నారు. తగ్గింది అంటారు. తగ్గింది. మరి చంద్రబాబు అంటున్నారు ఎక్కువైపోయిందని. అది ఆరోపణ తప్ప ఏం లేదంటారు. ఏం లేదు. జగన్ గారు పెట్టిన మేనిఫెస్టోకి చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టోకి ఏమైనా తేడా ఉందంటారా? చాలా తేడా ఉంది. ఏం తేడా ఉందంటారు? జగన్ చేయగలిగినయే చెప్తున్నాడు, చంద్రబాబు అధికారం కోసం ఏదైనా మాట్లాడుతున్నాడు. జగన్ గారు పింఛన్ 3,000 ఇస్తే చంద్రబాబు 4,000 ఇస్తున్నారు. అదే రైతులకి 20,000 రైతు భరోసా అని ఇలా ఇస్తానని చెప్తున్నారు. రాష్ట్రం దివాలా తీసిద్ది, కొన్ని రోజులు చేతులు ఎత్తేస్తాడు. జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో ఈసారి చేతులు ఎత్తేస్తారని చంద్రబాబు ఆరోపణ చేస్తున్నారు. జగన్ అలివైనవి బడ్జెట్ సంగతి, స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, పరిస్థితులు తెలుసు కాబట్టి దాని ప్రకారం హామీలు ఇచ్చాడు. చంద్రబాబు అంతకుముందు పోయినసారి అతనికి అవగాహన లేదు, అలిగానే హామీలు ఇచ్చాడు. ఇంటికి ఒక జాబ్ అన్నాడు, ఇంటికి ఒక జాబ్ ఇవ్వటం ప్రపంచంలో ఏ గవర్నమెంట్కి కూడా సాధ్యం కాదు. అలాంటి అలిమాలిన హామీలు ఇస్తుంటాడు చంద్రబాబు. సార్ వైసీపీకి ఎన్ని సీట్లు వస్తుంటారు? రావచ్చు 160 వరకు రావచ్చు. సిరిమనగర్ జగన్ గారు పోటీకి నిలబడుతుంది కదా, ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారు? ఏముండదు. గెలిపిస్తారా ఎవరిని? జగన్ గారిని? ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.